హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 30. సుచిత్ర మధ్యలో కలయి చేసుకుని, ఆంటీ మీకు ఇంకా తెలియదనుకుంటా, మా ఇద్దరికీ పెళ్లి కుదిరింది. మా పెళ్ళి కూడా మీరే దగ్గరుండి చేపించాలి. ఏం బావా మాట్లాడవేంటి అని అంది రిషిని. ఏంటి ఈమెతో పెళ్ళా? అంత బాధపడ్డాడు ఆమె వల్ల అని మనసులో అనుకుని, సరే అమ్మా అని అంది ఆమె. అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మధు ఇంటికి వచ్చాక, లత చాలా బాగా జరిగింది కదా ఫంక్షన్. కొంతమంది అయినా సరే చాలా సందడిగా అనిపించింది కదే అని అంది మధు. లత ఆమె మొహంలోకి అలానే చూస్తూ, మధు నువ్వు నాకు అస్సలు అర్థం కావటం లేదు. సుచిత్ర రిషి సార్తో అంత క్లోజ్గా ఉంటే నువ్వు చూసి చూడనట్టు ఉంటున్నావు, ఏమీ పట్టనట్టు ఎలా ఉంటున్నావు అని అంది లత. వాడు నా మొగుడు లత. ఇదివరకు తెలిసినా తెలియకపోయినా మా పెళ్ళికి సాక్ష్యం ఎవరూ లేకపోయినా మా పెళ్ళి అయ్యింది. దానిని ఎవరూ తప్పించలేరు కదా. అది వాడికి తెలుసు. అందుకే నేను ఎవరితో మాట్లాడినా మండుతుంది. వాడితో ఉన్నది కొంతకాలమైనా సరే వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు చెప్పే వరకు కూడా నేను పరాయి దానిలాగే బిహేవ్ చేయాలి అనుకుంటున్నా. ఇలా ఎంతకాలం అంది లత. సాగినంతకాలం అని అంది మధు. ఇక తర్వాత రోజు షాపింగ్ కోసం మధు ఇంకా లత వెళ్ళారు. అప్పటికే అజయ్, రిషి, సుచిత్ర ఉన్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ముగ్గురు కనిపించారు. ఈలోగా ఇదేంటి ఎక్కడికి వెళ్ళినా సరే హచ్చుకుక్కలా రిషి వెనకాలే వస్తుంది అని అంది మధు చెవి కొరుకుతూ. వింటారే అని పదండి అని అంది మధు. ఏయ్ నీకు మేనేజ్ లేదా? బాసు ఇద్దరం ఉన్నాం, విష్ చేయాలని తెలీదా అని అంది సుచిత్ర. వెంటనే మధు ఆగి, మీరిక్కడికి అజయ్ గారి ఫ్రెండ్లా వచ్చారు, అది కాకుండా ఇది మీ ఆఫీస్ కాదు అని అంది మధు కరాఖండిగా. పొగరు, దీని పొగరు ఎన్ని రోజుల్లే అని కోపంగా పక్కకి వెళ్ళిపోయింది సుచిత్ర. రిషి ఏమీ మాట్లాడకుండా షర్ట్ సరి చేసుకుని అజయ్ పక్కనే నిలబడ్డాడు. ముందు శారీస్ చూద్దాం అజయ్ గారు, ముహూర్తం శారీ లతకి అని అంది మధు. మధు అమ్మ కూడా నిన్న ఒక శారీ తీసుకోమని చెప్పింది, నీకు నచ్చిందని అన్నాడు అజయ్. నాకెందుకు అజయ్ గారు, వద్దులేండి అని అంది మొహమాటంగా. ఆమె కూతురికి పెడుతున్నాను అనుకుంటుంది. మధు అలానే అనుకుని తీసుకో, కాదు అనుకొని అన్నాడు అజయ్. పదవే మనం తీసుకుందాం అని అంది లత. బాగా చూసి చూసి ఒక గంధం కలర్ చీర తీశారు. లతకి డెమోగా కట్టి చూశారు. లతకి బాగా సెట్ అయ్యింది. ఇంక ఇది కన్ఫర్మ్ చేశారు. ఇంకా మంచివి 3-4 చీరలు తీసుకుంది లత ఆమె విడిగా. ఇప్పుడు నీకు తీసుకో మధు అని అన్నాడు అజయ్. చీరలు వేస్తుంటే 2 సెలెక్ట్ చేసి అజయ్ని లతని అడిగింది మధు ఏది తీసుకోను అని. ఒకటి గోల్డ్ కలర్కి రాణి పింక్ కలర్ కంచి బార్డర్ ఉంది. నెమలి పింఛం కలర్ శారీకి లైట్ గ్రీన్ బార్డర్ ఉంది. లత రెండు చూసి గోల్డ్ తీసుకోవే, నీకు బాగా సెట్ అవుతుంది అని అంది. సరే అని మధు తీసుకోబోతుంటే అజయ్ అన్నాడు, రిషి ఈ 2 శారీస్లో ఏది బాగుందిరా? ఆ అమ్మాయి శారీ గురించి భావన అడుగుతావేంటి అజయ్ అని అంది సుచిత్ర కోపంగా. శారీ ఎలా ఉందని అడిగారు అంతే కదా, మధు గురించి అడగలేదుగా అని అంది లత కోపంగా. గోల్డ్ కలర్ బాగానే ఉందిగా అని అన్నాడు రిషి. అజయ్ గారు, నాకు ఈ నెమలి పింఛం కలర్ శారీ బాగా నచ్చింది, నేను ఇదే తీసుకుంటాను అని ఆ శారీ తీసుకుని ప్యాక్ చేయమని ఇచ్చేసింది. అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. లత ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే జరిగింది. చిన్నగా నవ్వుకుని ఊరుకుంది లత. అజయ్, రిషి ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏంటో అన్నట్టు భుజాలు ఎగరేసింది. బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత గోల్డ్ తీసుకోవటానికి వెళ్ళారు. అదే మంగళసూత్రం. ఇద్దరికి రింగ్స్ తీసుకుని బాగా అలసిపోయి అందరి కడుపులోని ఆకలి బయలుదేరింది. అక్కడే ఉన్న రెస్టారెంట్లో అందరూ ఒక టేబుల్లో కూర్చుని ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. మధు, నువ్వు కూడా మంచి రింగ్ తీసుకోవాల్సిందే, ఎప్పుడు గోల్డ్ ఒకడు కూడా పెట్టుకోవు అని అంది లత. నాకు ఇప్పుడేం వద్దు, నా ముందు ఎంత తప్పు ఉందో తెలుసు కదా నీకు, అయినా ఈ సింగారాలు అయ్యి నాకు అవసరం లేదు అని అంది మధు. నిజమేలా మధు, నీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ఆర్భాటాలకి పోకూడదు అని అంది సుచిత్ర వ్యంగ్యంగా. మధు చురుగ్గా చూసింది ఆమె వైపు. అవునులేండి, నాలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, నేను అలానే ఉన్నాను. కానీ మీరే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు, మాలాగా మామూలు మనిషిలా తిరిగేస్తున్నారు బయట అని అంది మధు అంతే ఘాటుగా. అంటే అవని హత్య విషయంలో జైలుకి వెళ్లకుండా తప్పించుకుందని. ఆ మాటకి సుచిత్రకి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది.
చాలా కష్టంగా కోపాన్ని అదుపు చేసుకుంది. ఈలోగా మధుకి ఫోన్ వచ్చింది. ఆమె కంగారుగా లతకి చెప్పి వెళ్ళిపోయింది బయటికి. ఏమైంది అని లత అంటూ ఆమె వెనకాలే వెళ్ళింది. రిషి ఇంకా అజయ్ ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు. మధు ఇంకా లత చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మొదట్లో మధు రక్షించింది కదా, చైల్డ్ హెరాస్మెంట్లో పోలీసుల దగ్గరికి వెళ్ళింది. అక్క అని తిరిగేది కదా ఆ పాప. బయట చాలామంది జనాలు ఉన్నారు. ఇక మధు భయంగా వాళ్ళందరినీ తప్పించుకుని వెళ్ళేసరికి చిన్ని వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు. అతని దగ్గర ఒకతే పాపం చిన్ని కూర్చుని నానా నానా అని ఏడుస్తూ ఉంది. ఆమెని చూడగానే మధు ఇంకా లతకి చాలా బాధ అనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి మధు దగ్గరికి తీసుకుంది చిన్నిని. అక్క నాన్న అంటూ ఏడుస్తుంది. ఊరుకోరా అంటూ మధు కూడా ఆమెతో పాటు ఏడుస్తుంది. అక్కడికి రిషి అజయ్ కూడా వచ్చేశారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ నాన్నకి దహన సంస్కారాలు నిర్వహించారు. దానికి ఖర్చు అంతా కూడా రిషినే పెట్టుకున్నాడు. మధు అదంతా కూడా గమనిస్తూ ఉన్నా కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఇక కార్యక్రమం అంతా అయిపోయాక చిన్ని బాధ్యత ఎవరికి ఇవ్వాలి అని ఆ కాలనీ వాళ్ళు మాట్లాడుకున్నారు. చిన్నిని మావయ్యకి అప్పచెప్పాలి అని, అతను ఆమె బంధువు అని అతనికి అప్పచెప్పాలి అని నిర్ణయించుకున్నారు అందరూ. మధుకి వాళ్ళ మాటలు విని పట్టరాని కోపం వచ్చింది. బుద్ధుందా లేదా మీకు? వాడు ఎలాంటి వాడో తెలిసే మాట్లాడుతున్నారా? చిన్ని మీద అత్యాచారం చేసిన వాడు పోలీస్ స్టేషన్లో వాడి మీద కంప్లైంట్ కూడా ఉంది. ఇంకా విచారణ జరుగుతుంది. అలాంటి వాడికి చిన్నిని ఎలా అప్పచెప్తారు అని అంది కోపంగా మధు. ఇక అక్కడ కూడా వాడు ఉండడంతో అది నా మేనగోడలు, నేను కాక ఇంకెవరు చూసుకుంటారు? ఇదిగో మేడం, మా ఇంటి విషయాల్లో మీరు కలగ చేసుకోకండి అన్నాడు ఆమెను బెదిరిస్తూ. మధు ఏదో మాట్లాడబోయేలోపు అప్పుడే వచ్చిన రిషి చేతిలో వాడి మెడ ఉంది. వెనక నుంచి ఉక్కు పట్టుతో వాడిని గోడకి ఆనించి వాడు అటు ఇటు కదలడానికి లేకుండా గింజుకుంటున్నాడు. నోరు తగ్గించి మాట్లాడు. నీలాంటి వాడికి చిన్ని కస్టడీ ఇస్తామని ఎలా అనుకుంటున్నావురా నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించావు అంటే నెక్స్ట్ నీ చావే నా చేతిలో అని అన్నాడు. అతను అలా అనేసరికి వాడు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అంత గట్టిగా పట్టుకున్నాడు రిషి. వాడికి పై ప్రాణాలు పైకే పోయాయి. ఇంకా ఎవడైనా మాట్లాడాలా అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఎవరూ కూడా నోరు విప్పలేదు. అందరూ కూడా భయంతో చూస్తూ ఉన్నారు. నన్ను వదులు సార్, ఇక్కడ నుండి పోతా అని అన్నాడు వాడు. ఫోర్స్గా వదిలి వాడిని బయటికి గెంటేశాడు. ఇంకంతే, వాడు అక్కడి నుండి పారిపోయాడు. జనాల్లో ఒక అతను మరియు చిన్ని బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అనాథాశ్రమంలో చేర్పిద్దామని అన్నాడు ఒక అతను. అవసరం లేదు, చిన్నిని నేనే చూసుకుంటా, తన బాధ్యత నాది అని అంది మధు. మంచిదమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. చిన్ని మధు ఒళ్ళో హాయిగా నిద్రపోయింది. మధు, ఇప్పటికే నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా అవసరమా చెప్పు అని అంది లత. ఇది బాధ్యత కాదు లత, బంధం. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒంటరిగానే ఉండాలి. ఆ దేవుడు నాకు ఈ బంధాన్ని ఇచ్చాడని అనుకుంటాను అని అంది మధు. అయినా నువ్వు ఒంటరివి ఎందుకు అవుతావు మధు అని అంది లత బాధగా రిషి వైపు చూస్తూ. నేనెప్పుడు ఒంటరినే లత, అమ్మ నాన్న ఉన్నా లేకున్నా ఒకటే. నువ్వు వెళ్ళిపోయాక నేను మళ్ళీ ఒంటరిగా, మళ్ళీ నాకు ఈ బంధం ఉంది అనుకుంటాని అంది మధు కంట్లో నీళ్లు పెట్టుకుని. ఒడిలో ఉన్న చిన్ని తల నిమురుతూ రిషి చేతితో అక్కడ గోడని గట్టిగా గుద్ది బయటికి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కోపంగా. కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని వేగంగా కార్ని దూకించాడు. వెనక అజయ్ కూడా రిషిని పిలుస్తూ అతని వెనక్కి ఇంకో కారులో వెళ్ళాడు ఫాలో అవుతూ. మనసులో ఇంత ప్రేమ ఉన్న రిషి ఇకనైనా వాళ్ళ దూరానికి కారణం ఎందుకో బయట పెడతాడంటారా? వాళ్ళ మధ్య ఈ దూరం కొంతకాలమేనా, జీవితకాలమా? ఆ మధు చిన్నీలకు రిషి అండగా ఉండగలుగుతాడా? మరి ఆ పెళ్లి విషయం బయట పెట్టగలుగుతాడా ఏంటి అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. కానీ వాళ్ళు మాత్రం విడిపోరు.